అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపతి రాము. నెల్లూరు రూరల్లో గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తూ, అదేవిధంగా పార్టీలో ఎవరైనా చేరాలంటే పెద్దలకు తెలియజేస్తూ వాళ్ళని పార్టీలో చేర్పిస్తూ నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడం జరిగింది. నా గుర్తింపుని ఓర్వలేని నాతోనే ఉన్నటువంటి ఇప్పుడు వైసీపీకి వెళ్ళి నెల్లూరు రూరల్లో యోజన విభాగంలో పనిచేస్తున్నటువంటి గుంటక వంశీ ఈరోజు నా కొడుకు మీద దాడి చేసి, నేను ధనలక్ష్మీపురంలో కూరగాయల షాప్ పెట్టుకున్నాను, ఆ కలెక్షన్ వచ్చినటువంటి డబ్బులు 10,000 రూపాయలు నేను మా కొడుకు చేతికిచ్చి ఇంట్లో పెట్టి సాయంత్రం కూరగాయలు తేవాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వాడి ఇంటికి వెళ్ళి వేరే చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి గుంటక వంశీ మరియు కొల్లపూడి కమలాకర్ మరి అలాగే పాతిపాటి ప్రభాకర్, హరీష్ ఈ వ్యక్తులు బైక్లు వేసుకొచ్చి హాకీ స్టిక్కులతో నేను లేనప్పుడు మా కొడుకు మీద దాడి చేసి ఒక దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ కొట్టి వాడి దగ్గర డబ్బులు పెరుకొని అలాగే నేరుగా తీసుకెళ్ళి గుల్లపాలెంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో బంధించి ఎవడొచ్చి తీసుకెళ్తాడో తీసుకెళ్ళండి, నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వం అని చెప్పి వాడిని భయభ్రాంతులకు గురి చేసి కమలాకర్ మరియు పతిపాటి ప్రభాకర్ వీళ్ళంతా కూడా కత్తులు చూపించి మా వాడిని చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించుకొని ఎక్స్రేలు తీసుకొస్తే చేతులు ప్లాస్టర్ అని అవన్నీ చూపించుకొని ఇప్పుడు మా నాయకుల ద్వారా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సిఐ గారు త్వరగా స్పందించి మేము తొందరగా చర్య తీసుకుంటామని చెప్పి మాకు భరోసా ఇచ్చి ముందు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదో మేము చూసుకుంటామని చెప్పి మా నాయకులకు చెప్పడం కూడా జరిగింది. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ యువజన విభాగ నాయకులు గుంటక వంశీ అనే వ్యక్తి అరాచకాలు సృష్టిస్తున్నాడు. గతంలో కూడా చేశాడు. ఈరోజు మా యువజన నాయకుడు శ్రీపతి రాము కుమారుణ్ణి ఈరోజు అతను కొట్టడం జరిగింది. ధనలక్ష్మీపురంలో ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా అతను శ్రీపతి రాము కుమారుడి మీద దాడి చేయడం జరిగింది. అయినా కానీ సర్దుకొని వస్తూ ఉన్నాం. మా నాయకులు ఎవరి మీదకైనా వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రూరల్ నియోజకవర్గ అరాచకాలని అరగడ్డడానికి జనసేన ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా కూడా శ్రీపతి రాము మా రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలని చూస్తున్నాడు. అదేవిధంగా జిల్లాలో ఎస్సీల వర్గీకరణ కూడా జిల్లా అధ్యక్షుడు కాబోతున్నాడు. అలాంటి నాయకుడి మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. వైసీపీ నాయకులకు చెప్తాము, ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే మాత్రానికి ఒప్పుకునేది లేదు. గతంలో చాలా అరాచకాలు చేశారు మీరు, అయినా కానీ సర్దుకోబోతున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ధర్మం రక్షిత అనే నినాదంతో ముందుకు పోతున్నాం. మేము ఇంకొకసారి కానీ దాడి జరిగితే వైఎస్ఆర్సీపీ రూరల్ నాయకులకు చెప్తున్నాం, మళ్ళా వెంటనే ప్రతి దాడి చేసేదానికి పూనుకుంటాం. మర్యాదగా చెప్తున్నాం. ఇది అరాచకాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ సందర్భంగా రూరల్ పోలీస్ సిఐ గారికి వచ్చి వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా స్పందించారు. వాళ్ళ అరాచకాలు మాకు కూడా తెలుసండి, అయినా కానీ మేము అన్ని చర్య తీసుకుంటాం. ధర్మ పద్ధతిగా మేము కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము. ఈరోజు హాస్పిటల్ కూడా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా పంపిస్తున్నారు. అతనికి కూడా చెయ్యి కూడా వాసిపోయింది. అరాచకంగా గత ఫ్రాక్చర్ కూడా అయినట్టుంది. చెయ్యి చూడండి ఎట్లా వాసిందో చూడండి. ఒకసారి డబ్బులు కూడా తీసుకెళ్లారు కొట్టి. అతని దగ్గర ఉండే జోబీలో డబ్బులు, అతను ఏదో బిజినెస్ చేసిన డబ్బులు అతని జోబీలో ఉంటే ఆ డబ్బులు కూడా పెరుక్కోపోయారు. ఇంత అరాచకం అనేది పద్ధతి కాదు. ఇంకొకసారి చేస్తే సరైన చర్య తీసుకుంటాం జనసేన పార్టీ తరఫున.